హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్‌లో ఒక కొత్తగా పెళ్లైన యువతిని పెళ్లైన రాత్రి ఆహారంలా భావించి ఒక పర్వతపు గుహలోకి విసిరేస్తారు. అక్కడ ఉండే ఒక రాక్షసుడు తన ఆకలిని తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఒక్కో మనిషిని బలి తీసుకుంటూ ఉంటాడు. తన అధికారాన్ని, పదవిని కాపాడుకోవడానికి ఆ రాజ్యపు యువరాజు అత్యంత క్రూరంగా తన భార్యను ఆ మంటల్లోకి తోసేస్తాడు. కానీ అదృష్టవశాత్తు కింద పడే క్రమంలో చెట్ల కొమ్మలు అడ్డు రావడంతో లీసా అనే ఆ యువతి ప్రాణాలతో బయటపడుతుంది. తన తల నుంచి రక్తం కారుతూ ఉండగా వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఆకాశం వైపు చూస్తూ లీసా తన పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తాను చనిపోకపోయినా ఈ గుహలోనే నెమ్మదిగా ప్రాణాలు వదలాల్సి ఉంటుందని గ్రహించి తనను బలి ఇచ్చిన ఆ రాజకుటుంబంపై ఆమెకు తీవ్రమైన కోపం వస్తుంది. రాణిగా తాను ధరించిన ఆ హారాన్ని తీసి అవతల పడేస్తుంది. చుట్టూ ఉన్న ఆభరణాలను, చెప్పులను చూసి తానొక్కతే ఇక్కడ బలి కాలేదని గ్రహిస్తుంది. అప్పుడే సమీపంలోని ఒక గుహ నుంచి వెలుతురు రావడం గమనించి లీసా భయపడుతూనే ఒక కర్రను పట్టుకుని లోపలికి అడుగుపెడుతుంది. అదొక సహజ సిద్ధమైన గుహ. అక్కడ కనిపిస్తున్న వెలుతురు ఒక చిన్న పక్షి కాలుతూ ఉండటం వల్ల వస్తుందని తెలుసుకుని లీసా వెంటనే ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ పక్షిని కాపాడలేక ఆమె చాలా విచారంగా ఉంటుంది. ఆ పక్షి చనిపోయిన బాధలో ఉండగానే దూరంగా ఒక భయంకరమైన గర్జన వినిపిస్తుంది. మరుక్షణమే నిప్పు కణికలతో నిండిన అనేక పక్షులు గుంపులు గుంపులుగా ఆమె వైపు దూసుకొస్తాయి. భయంతో లీసా తన తలదాచుకుని కిందకు వంగుతుంది. ఆ అగ్ని పక్షులు అటూ ఇటూ తగిలి ప్రాణాలు కోల్పోతూ ఉంటే వాటిని చూసి ఆమె ఎంతో బాధపడుతుంది. తనను కాపాడమని దేవుడిని వేడుకుంటూ ఉండగా వెనక నుంచి ఒక పెద్ద గాలి శబ్దం వస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఒక భారీ డ్రాగన్ ఆ రాతి స్తంభాన్ని చుట్టుకుని కనిపిస్తుంది. లీసా భయంతో వణికిపోతూ పక్కనే ఉన్న రాతి స్తంభం వెనుక దాక్కుంటుంది. అప్పుడే ఆ డ్రాగన్ మనుషుల భాషలో మాట్లాడడం మొదలు పెడుతుంది. అది వినగానే లీసాకు తన పెళ్లి రోజు గుర్తుకొస్తుంది. ఆ రోజు రాణి ఆమెకి, యువరాజుకు చేతులపై ఘాట్లు పెట్టి వాళ్ళిద్దరి రక్తాన్ని కలిపిన విషయం గుర్తుకొస్తుంది. అప్పుడే ఆమెకు అర్థమవుతుంది అది కేవలం ఒక వేడుక కాదు, అదొక పక్కా ప్రణాళిక అని. ఈ దుష్ట డ్రాగన్ కు తన వేటను ఒకేసారి తినడం ఇష్టం ఉండదు. అది తన వేటతో ఆడుకోవడాన్ని ఇష్టపడుతుంది. భయంగానే లీసా గుహ బయటకు పరుగులు తీస్తుంది. ఆమెను వేటాడుతూ డ్రాగన్ నోటి నుంచి మంటలు కుమ్మరిస్తూ ఉంటుంది. గుహ దారి చాలా ఇరుగ్గా ఉండటంతో డ్రాగన్ లోపలికి రాలేకపోతుంది. కానీ దాని నోటి నుంచి వచ్చే లావా లాంటి మంటలు లీసా వెంటపడుతూ వస్తూ ఉంటాయి. ఒక మలుపులో లీసా తెలివిగా ఆ లావా ప్రవాహాన్ని అడ్డుకోగలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమె తొడపై లావా చిందులు పడటంతో విపరీతమైన నొప్పిని అనుభవిస్తూ గట్టిగా అరుస్తుంది. అయినా సరే ప్రస్తుతం ఆ డ్రాగన్ బారి నుంచి బయట పడగలిగినందుకు ఊపిరి పీల్చుకుంటుంది. తన దగ్గర ఉన్న చిన్న కత్తితో దుస్తుల ముక్కను కత్తిరించి గాయంపై కట్టుకుంటుంది. బాధ, భయం ఆమె మనసును కృంగదీసినా తన తల్లిని తలుచుకుని ధైర్యం తెచ్చుకుంటుంది. బొగ్గు ముక్కను తీసుకుని లావా సాయంతో దాన్ని వెలిగించి వెలుతురును ఏర్పాటు చేసుకుంటుంది. ఆ వెలుతురులో ఆమెకు ముందుకు వెళ్ళడానికి మరో చిన్నదారి కనిపిస్తుంది. అది చాలా ఇరుగ్గా ఉండటంతో లీసా పాకుతూ ముందుకు వెళ్తుంది. అనుకోకుండా చీకటిలో తడబడి అడుగున ఉన్న ఒక లోతైన గుంతలో పడిపోతుంది. రాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా కిందకి జారిపోతుంది. కానీ అదృష్టవశాత్తు ఎముకలేవి విరగకుండా కింద పడుతుంది. అదే సమయంలో ఆమె దగ్గర ఉన్న వెలుతురు కూడా ఆరిపోతుంది. లీసా చీకటిలోనే గోడలను తడుముకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్తుంది. అకస్మాత్తుగా ముందు ఒక నీలం రంగు కాంతి కనిపిస్తుంది. దాని వైపు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆమె కాళ్ల కింద నేల మాయమవుతుంది. అక్కడ ఒక లోతైన అగాధం ఉండటంతో ఆమె ఆగిపోతుంది. ప్రాణాలతో బయటపడాలంటే ఆ అగాధాన్ని దాటి తీరాల్సింది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక యువరాజు తనకిచ్చిన ఆ ఉంగరాన్ని ఆ లోయలోకి విసిరేస్తుంది. ఎలాగైనా బయటపడి వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటానని మనసులో గట్టిగా శపథం చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆమె నడుముకు ఉన్న బెల్ట్ ఒక రాతికి తగులుకుంటుంది. వెంటనే తన దగ్గరున్న కత్తిని ఆ రాతి పగుళ్లలోకి గట్టిగా దించి దాని సాయంతో నెమ్మదిగా పైకెక్కుతుంది. పట్టుదల ఉంటే ఎంతటి కఠినమైన రాతి అయినా దాటవచ్చని, ఓర్పు ఉంటే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందని నిరూపిస్తూ లీసా అవతలి గట్టుకు చేరుకుంటుంది. అక్కడ మెరుస్తున్నది ఏదో కాదు, ఒక చిన్న పురుగని ఆమె గుర్తిస్తుంది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. తన భుజం మీదున్న బట్టను చింపి దాంట్లో ఆ మెరిసే పురుగులను సేకరిస్తుంది. ఇలాంటి పురుగులు చాలా ఉంటే అవి చీకటిలో వెలుతురునిస్తాయని ఆమె భావిస్తుంది. గుహలో మరికొంత దూరం వెళ్ళాక ఆమెకు నీటి నిల్వ కనిపిస్తుంది. కానీ ఆ నీటిలో పురుగుల వ్యర్థాలు ఉండటంతో తాగడానికి వీలుపడదు. అదృష్టవశాత్తు పైన వేలాడుతున్న మంచుగడ్డలు కరుగుతూ శుభ్రమైన నీటిని అందిస్తూ ఉండటంతో లీసా ఆ నీటిని తాగి దాహం తీర్చుకుంటుంది. లీసా అక్కడే నిలబడి ఆ మంచు కరిగే నీటిని తాగుతూ ఉంటుంది. కానీ మంచు చాలా వేగంగా కరుగుతోందన్న విషయం ఆమె గమనించదు.
ఆ విషయాన్ని గుర్తించే లోపే డ్రాగన్ వదిలిన లావా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. గతంలో జరిగిన అనుభవం గుర్తుకు రావడంతో లీసా వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసి ఒక రాతి గుహలో దాక్కుంటుంది. అక్కడ గోడల నిండా చాలా పేర్లు రాసి ఉండటాన్ని ఆమె గమనిస్తుంది. అవి ఆమె కంటే ముందు బలిగా వచ్చిన అమ్మాయిల పేర్లు. వాళ్ళంతా కూడా ఒకప్పుడు లీసాలాగే ఇక్కడ దాక్కుని చివరికి తమ విధిని తప్పించుకోలేకపోయారు. రాత్రి కాగానే గుహలో చలి విపరీతంగా పెరుగుతుంది. అలసట, నిద్ర మధ్యలో లీసాకు ఆ అమ్మాయిల చివరి క్షణాలు కళ్ల ముందు కదలాడతాయి. కొందరు భయంతో వణికిపోతూ ఉంటే మరికొందరు నిశ్శబ్దంగా ఉండటం, ఇంకొందరు గోడలపై తమ పేర్లు రాసుకోవడం ఆమె చూస్తుంది. అకస్మాత్తుగా తన కాలికి తగిలిన నొప్పి వల్ల లీసాకి మెలకు వస్తుంది. ఆ మెరిసే పురుగులు తన గాయంపై అతుక్కొని ఉండటం చూసి భయంతో వాటిని తీసేస్తుంది. అయితే తన గాయం పూర్తిగా నయం కావడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. తన కళ్లను తానే నమ్మలేక మరో గాయంపై ఆ పురుగును ఉంచి చూస్తే అవి నిజంగానే గాయాన్ని మాన్పే శక్తిని కలిగి ఉన్నాయని అర్థం చేసుకుంటుంది. అంతలోనే గోడపై ఆమెకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. దాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే బయటపడే దారి అర్థమవుతుంది. కానీ ఆ దారిలో వజ్రాలతో నిండిన ఒక ప్రమాదకరమైన రాతి గోడ ఉంటుంది. చాలా రోజుల తర్వాత సూర్యరశ్మిని చూసేసరికి ఆమె గుండె ఆనందంతో నిండిపోతుంది. కానీ ప్రమాదం ఇంకా తొలగిపోలేదు. తన బట్టలను చింపి పట్టీలుగా చేసుకుని చేతులకు కాళ్లకు కట్టుకుంటుంది. తద్వారా ఆ వజ్రాల పదునుకు గాయాలు కాకుండా చూసుకుంటుంది. అదృష్టవశాత్తు ఆ దారి చాలా ఇరుగ్గా ఉండటంతో డ్రాగన్ అక్కడికి రాలేదు. అలా లీసా ఎలాగోలాగా బయటపడి పర్వతంపైకి చేరుకుంటుంది. స్వేచ్ఛావాయువులు ఆమెను పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ ఆశ వెంటనే అడియాసైపోతుంది. లీసా నిరాశతో నేలపై కూర్చుని ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే దూరం నుంచి గుర్రాల డెక్కల చప్పుడు వినిపిస్తుంది. లీసా తన శక్తి ఉన్నంత మేరకు గట్టిగా అరుస్తుంది. కానీ దూరం ఎక్కువగా ఉండటం, గాలి వేగం వల్ల కింద ఉన్న సవారీలకు ఆమె అరుపులు వినిపించవు. ఆమె అరుపులు కింద ఉన్న వాళ్ళకి వినిపించకపోవడంతో లీసా పారిపోయే అవకాశం లేదని అర్థం చేసుకుంటుంది. నిరాశతో వెనుతిరిగి తాను మొదట వచ్చిన రాతి అంచు వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఒకేసారి కిందకి దూకేస్తుంది. వెంటనే తన కత్తిని రాతి పగుళ్లలోకి గట్టిగా గుచ్చి దాని సాయంతో నెమ్మదిగా పైకెక్కుతుంది. ఆ తర్వాత రాతి గోడపై ఉన్న కొన్ని మెరిసి పురుగులను పట్టుకుంటుంది. తన వాసన డ్రాగన్ కు తెలియకుండా ఉండటానికి డ్రాగన్ నివసించి ఆ మురికి మట్టిని ఒళ్లంతా పోసుకుంటుంది. డ్రాగన్ తో పోరాడి గెలవాలని లేదా చావాలని నిర్ణయించుకుని తన జుట్టును కత్తిరించుకుంటుంది. డ్రాగన్ గుహ వద్దకు చేరుకుని అక్కడ పడున్న కవచాన్ని తీసుకుంటుంది. కత్తి కవచం సాయంతో ఒక చిన్న టైం డివైస్ ను తయారు చేస్తుంది. అది కొద్దిసేపటి తర్వాత శబ్దం చేసేలా సెట్ చేస్తుంది. భూమిలో పడి ఉన్న తన తండ్రి మృతదేహాన్ని చూసి లీసా కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ తన చిన్న చెల్లెలు ఇంకా ప్రమాదంలోనే ఉందని గుర్తుంచుకుని కన్నీళ్లను దిగమింగుతూ తండ్రి కత్తిని బయటకు తీసి నిశ్శబ్దంగా డ్రాగన్ గుహవైపు అడుగులు వేస్తుంది. ఆ అమ్మాయి తన చెల్లిని కాపాడుకోవడానికి ఖచ్చితంగా వస్తుందని డ్రాగన్ ముందుగానే ఊహిస్తుంది. అందుకే ఆమె కోసం వేచి చూస్తుంది. సరిగ్గా అదే సమయంలో రాజకుమారి తయారు చేసిన టైం డివైస్ శబ్దం చేస్తుంది. ఆ శబ్దానికి డ్రాగన్ దృష్టి అటువైపు మళ్ళుతుంది. ఎవరో వచ్చారని భావించి డ్రాగన్ వేగంగా బయటకు ఎగిరిపోతుంది. డ్రాగన్ ఆ వలలో పడటాన్ని చూసి లీసా వెంటనే తన చెల్లిని ఎత్తుకుని అక్కడి నుండి పరుగులు తీస్తుంది. బయటకు రాగానే తాను మోసపోయానని డ్రాగన్ గ్రహిస్తుంది. కోపంతో ఆకాశం వైపు చూస్తూ గట్టిగా గర్జిస్తుంది. డ్రాగన్ గర్జన విన్న రాజకుమారి తన చెల్లి విరిగిన కాళ్లను చూసి ఈ స్థితిలో తాము తప్పించుకోలేమని గ్రహిస్తుంది. ఎలాగైనా ఆ డ్రాగన్ కు అసలు నిజం చెప్పాల్సిందేనని నిర్ణయించుకుంటుంది. తిరిగి గుహలోకి వచ్చిన డ్రాగన్ ఆ ఇద్దరు అక్క చెల్లెల కోసం వెతుకుతూ ఉండగా వెనక నుంచి ఎవరో తిడుతున్న శబ్దం వినిపిస్తుంది. డ్రాగన్ వెనక్కి తిరిగి చూసేసరికి రాజకుమారి తన తండ్రి కత్తిని చేతబట్టి కోపంగా చూస్తూ కనిపిస్తుంది. అప్పుడు డ్రాగన్ గర్వంతో నవ్వుతూ, "నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థం. ఇవి నన్ను మరింత కోపానికి గురిచేస్తున్నాయి" అని అంటుంది. అప్పుడు రాజకుమారి అసలు విషయం ఏంటో డ్రాగన్ కు వివరించే ప్రయత్నం చేస్తుంది. "మేమిద్దరం నీకు శత్రువులం కాము. రాజకుటుంబమే మన ఇద్దరిని మోసం చేసింది. నువ్వు ఊరిపై దాడి చేశావని, నేను చంపడానికి రాజు ఇక్కడికి వచ్చాడని మాకు అబద్ధం చెప్పారు. నీ బిడ్డను వాళ్ళు చంపినప్పుడు నీకెంత నొప్పి కలిగిందో నాకు తెలుసు. కానీ నేను ఆ రాణి కూతుర్ని కాను" అని వివరిస్తుంది. కానీ డ్రాగన్ ఏమాత్రం నమ్మకుండా మంటలను వదులుతూ ఉంటుంది. రాజకుమారి తెలివిగా ఆ మంటలను పక్కనే ఉన్న నీటి కొలను వైపు మళ్లించడంతో మరణం నుంచి త్రుటిలో తప్పించుకుంటుంది. అయితే ఆ మంటల వేడికి ఆమె చెయ్యి తీవ్రంగా కాలిపోతుంది. నొప్పిని భరిస్తూనే పైనున్న తన చెల్లెలు విసిరిన కత్తిని అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. కానీ డ్రాగన్ తన పంజాతో ఆమెను నేలకేసి కొట్టి తన పదునైన గోళ్లను ఆమె శరీరంలోకి దింపుతుంది. తనలోని కోపాన్నంతా ఆమెపై చూపిస్తున్న డ్రాగన్ ఆమె కత్తితో తన కంటిపై పొడవడంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంది. దెబ్బతిన డ్రాగన్ కంటి చూపు మసకబారిపోతుంది. అవకాశం దొరికిన రాజకుమారి కత్తిని తీసుకుని డ్రాగన్ మెడలో బలంగా పొడుస్తుంది. "నేను వాళ్ళలాంటి దానిని కాను. అది నీ రక్తంలోనే వాసన చూడగలను" అని రాజకుమారి అన్నా డ్రాగన్ తన పంతాన్ని వీడదు.
మళ్ళీ డ్రాగన్ ఆమెను విసిరి కొట్టడంతో రాజకుమారి ప్రాణాలు పోయేంత తీవ్రమైన గాయాలతో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ప్రతి శ్వాసలోనూ భరించలేని నొప్పిని అనుభవిస్తున్న నేనే నా చెల్లెలికి దిక్కు, నేను ఓడిపోకూడదు అని తనని తాను ప్రోత్సహించుకుంటుంది. సరిగ్గా అప్పుడు గాలికి ఎగురుతున్న ధూళి ఒక మెరిసే రాతిగోడకు తగిలి తిరిగి వస్తూ ఉండటం ఆమె చూస్తుంది. వెంటనే ఆమెకు ఒక ప్లాన్ తడుతుంది. రాజకుమారి ఆ రాతిగోడ ముందు నిలబడుతుంది. డ్రాగన్ కూడా ఆమెను వెంబడిస్తూ అక్కడికి చేరుకుంటుంది. రాజకుమారి తన మాటలతో డ్రాగన్ను రెచ్చగొట్టడం మొదలు పెడుతుంది. రాజకుమారి మాటలకు డ్రాగన్ కోపంతో ఊగిపోతూ ఆమెను కాల్చేయడానికి నోటితో మంటలు వదులుతుంది. కానీ ఆ మంటలు రాతిగోడకు తగిలి తిరిగి డ్రాగన్ మీదకే పడతాయి. దాంతో డ్రాగన్ శరీరం మొత్తం మంటలతో కాలిపోతూ నొప్పి భరించలేక నేలకూలిపోతుంది. రాజకుమారి కత్తిని పట్టుకుని డ్రాగన్ దగ్గరికి వెళ్లి, ఇక్కడకు బలిగా వచ్చిన ప్రతి అమ్మాయి చేతిపై ఇలాంటి గాయం ఉంటుంది. మా రక్తంతో మమ్మల్ని ఆ రాజకుటుంబంతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు. అందుకే నీకు మా శరీరం నుంచి వారి వాసన వస్తోంది. నువ్వు నీ బాధలో ఉండి నిజాన్ని గ్రహించలేదు. ఆ రాజకుటుంబం నీ కుటుంబాన్ని ఎలాగైతే నాశనం చేసిందో నువ్వు కూడా అలాగే ఎంతో మంది నిర్దోషులైన అమ్మాయిలను చంపేశావు అని చెప్పి రాజకుమారి కత్తిని పైకెత్తుతుంది. కానీ డ్రాగన్ను చంపదు. దానికి బదులుగా గాయాలను మాన్పే ఆ వింత పురుగులను తీసుకొచ్చి డ్రాగన్ గాయాలపై పెట్టి వాటిని నయం చేస్తుంది. అటువైపు రాజకుటుంబం అప్పటికే మరొక యువతిని మభ్యపెట్టి యువరాజుతో వివాహం జరిపించే ప్రయత్నంలో ఉంటుంది. సరిగ్గా అప్పుడే డ్రాగన్ గుర్తు ఉన్న ఒక నాణెం దొర్లుకుంటూ వచ్చి రాణి కాళ్ల దగ్గర ఆగుతుంది. రాణి ఆశ్చర్యంగా దాన్ని చూస్తూ ఉండగానే రాజకుమారి అక్కడికి చేరుకుంటుంది. రాణి సాకులు చెబుతూ నాకు కూడా బాధగానే ఉంది, కానీ రాజ్యం కోసం తప్పలేదు అని అంటుంది. కానీ రాజకుమారి అక్కడ అమ్మాయిలందరినీ ఉద్దేశించి మీ కుటుంబాలతో కలిసి వెంటనే ఇక్కడి నుండి పారిపోండి అని చెప్తుంది. రాణి మళ్ళీ గర్వంతో రాజకుమారిని బెదిరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాజకుమారి తనపై అలసుగా నవ్వుతూ మీ పతనం మొదలైంది అని అంటుంది. మరుక్షణమే ఆకాశం నుంచి డ్రాగన్ వేగంగా కిందకు దూకి ఆ రాజకుటుంబంపై మంటలను కుమ్మరిస్తుంది. ఆ వేడికి రాణి క్షణాల్లో బూడిదైపోతుంది. కోట మొత్తం అగ్నికీలాల్లో చిక్కుకొని కూలిపోతుంది. ఆ భయంకరమైన దృశ్యం నుంచి రాజకుమారి ప్రశాంతంగా బయటకు నడుచుకుంటూ వస్తుంది. ఆమెకు పైనున్న ఆకాశంలో డ్రాగన్ తోడుగా ఎగురుతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఇద్దరూ కలిసి తమ రాజ్యానికి తిరిగి ప్రయాణమవుతూ ఉండగా ఆకాశంలో ఒక భారీ డ్రాగన్ ఎగురుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డ్రాగన్ రాజకుమారికి ప్రాణ స్నేహితుడిగా మారింది. వాళ్ళిద్దరూ కలిసి మరింత శక్తివంతమైన రాజ్యాన్ని నిర్మించే దిశగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.